రాయలసీమ రాళ్ళగడ్డ బంగారం చేసిస్తా నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా భల్ నీకిస్తా తమ్ముడా ఎర్రనోరు దెర్శినట్టి చెరువులన్నీ నింపిస్తా నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా భల్ నీకిస్తా తమ్ముడా ఎదురులేని తిరుగులేని రత్నాల సీమనిస్తా నీకిస్తా తమ్ముడా భల్ నీకిస్తా తమ్ముడా అంటుండు మన బైరెడ్డి. సీమ హక్కుల కోసం సెపరేట్ పార్టీ పెడతాడంట, చూడుండ్రి. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. సెంటిమెంటు, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్, యాక్షన్, కామెడీలు అన్నీ కలగలిపితే మన బైరెడ్డి రాజశేఖర్ సార్ అన్నట్టు. ఎంత దుఃఖమొచ్చే ముచ్చటైనా సరే కామెడీగా చెప్తాడు. రాయలసీమ రావణ కాష్టం అవుతుందన్న రంది లేకుండా చెప్తాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాల కామెడీ సీన్లు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సార్ మాటలల్లో కామెడీ సీన్లు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఆషాఢం వచ్చి బతికిపోయారు కానీ లేకపోతే అందరిని ఖతం చేస్తుంటే అంటున్నాడు. మా పెద్దలు మేము నమ్ముతాం, మా పెద్దల మాటలు వింటాం. ఆషాఢ మాసము మౌఢ్యం వచ్చింది వద్దు. విన్నారా? ఆషాఢ మాసం అడ్డం వచ్చిందట పార్టీ పెట్టేందుకు. లేకపోతే ఇదివరకే పార్టీ జెండాలు రెపరెపలు ఆడిస్తుండేనట. మరి ఎప్పుడు పెడతావు సారు పార్టీ? ఆగస్టు నెల మంచి రోజు చూసుకొని ప్రకటన చేసి పార్టీ జెండా పట్టుకొని ఇల్లు తిరుగుతాం, వాడవాడ తిరుగుతాం, 4 జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తాం. పార్టీ పెట్టక ముందుకే మేనిఫెస్టో ప్రకటించేటట్టున్నావుగా. మరి మీరు ఇన్ని రోజులకేని కొట్లాడుతున్నారు కదా రాయలసీమ గురించి, ఎంతమంది కళ్ళు తెరిచిరు సార్? కళ్ళు ఉంటే కదా తెరచనీకే వీళ్ళకు, వీళ్ళకు ఉంటే కదా పడుకొని నిద్రపోతారు దుప్పటి కప్పుకొని, లేదా డబ్బులు ఎంచుకుంటూ కూర్చోబెట్టారు అడ్డంగా. ఊరే, మరి మీ నాయకులు నీకు మద్దతు చెబుతానికి వస్తున్నారా లేదా? మద్దతు తెలిప నీకు వచ్చిన మా ఉద్యమమే బగ్గుమంటది. దీన్ని తీసుకుపోయి మళ్ళీ వీళ్ళు అమ్మి పారేస్తారు దీన్ని. కాబట్టి ఆయన నమస్కారము. ఇట్లాంటి ఇంటి దొంగల సావాసమే అనవసరం. మరి ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి బైరెడ్డి అన్న, మీ పార్టీ క్యాండిడేట్లు ఎట్లనే ఇప్పటికిప్పుడు అంటే? కొడతాం, రేపు అంత కొత్త క్యాండిడేట్లని పెట్టబోతున్నాం, కొత్త రక్తాన్ని ఎక్కించబోతున్నాం, కొట్టబోతున్నాం రాయలసీమలో. విన్నారా అన్నగారి కథ? పార్టీ పెట్టుడు అంటే మామూలు మాటనేనా ఇవాళ రేపు? ఈసారి చూడు ఎంత ఈజీగా చెప్పి నవ్విస్తున్నాడో. ఇన్ని రోజులు ఎటు పోయిండో ఏమో కానీ మా రాయలసీమ మా రాయలసీమ, మా ఆత్మగౌరవం మా పౌరుషం అని ఇందిరా పార్క్ కాడ 52 గంటల ఇరాం లేని దీక్ష చేస్తున్నాడు బైరెడ్డి అన్న. మరి టీజీ వెంకటేష్ నువ్వు ఒక్క జిల్లా మనసులేనైతిరి, రాయలసీమకు రత్నాల సొంటి వాళ్ళేనా? ముందుగా ఆయన ఎందుకు వస్తలేడో చూడకపోయినావు. రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల లీడర్లు దద్దమ్మ లాంటివి, సౌట లాంటివి, ఎందుకు పనికిరానో లాంటివి. ఆ 52లో నీది కూడా ఒకటి ఉన్నదన్న ముచ్చట ఎందుకు యాదికి రాదే నీకు? ఏమనుకోకు, ఏదో ఇవన్నీ పబ్లిక్ మనసులున్న మాటలు, నేను అడుగుతున్నా, మనసులో పెట్టుకోకే బైరెడ్డి అన్న. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ.